హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్ట్రాబెరీ చాక్లెట్ ఎలా చేద్దామో చూద్దాం. ఈ లండన్ వైరల్ స్ట్రాబెరీ చాక్లెట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ లండన్ వైరల్ స్ట్రాబెరీ చాక్లెట్ చేయడానికి ముందుగా ఒక స్ట్రాబెరీ బాక్స్ని తీసుకోండి. చూసారు కదండి, ఇలా నేను ఒక స్ట్రాబెరీ బాక్స్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న స్ట్రాబెరీస్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా నీట్గా ఉన్న స్ట్రాబెరీస్ని తీసుకుంటే మనకు స్ట్రాబెరీ చాక్లెట్ చాలా బాగుంటుంది. ఇలా స్ట్రాబెరీస్ని ఎప్పుడు సాల్ట్ వేసి చల్లని వాటితో కడగాలి. చూసారు కదండి, ఇలా సాల్ట్ వేసి చల్లని వాటర్ని తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా నేను 2-3 టైమ్స్ వాష్ చేసి స్ట్రాబెరీస్ని ఇలా పెట్టానండి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా ఫ్రెష్గా ఉన్న స్ట్రాబెరీస్ని తీసుకొని వెనక సైడ్ కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా స్ట్రాబెరీస్ అన్నిటినీ వెనక సైడ్ కట్ చేసి రెడీగా పెట్టుకోండి. పిల్లలకు ఇలా స్ట్రాబెరీస్ ఇస్తే నచ్చదు కదండి, అందుకే ఇలా స్ట్రాబెరీ చాక్లెట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. డిఫరెంట్ రెసిపీ ఉంది అని చెప్పేసి ఇష్టంగా తింటారు. రోజు రొటీన్గా స్ట్రాబెరీస్ ఇస్తే వాళ్ళకు నచ్చదు కదా, అందుకే ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది, వాళ్ళకు నచ్చింది కూడా. చూసారు కదండి, స్ట్రాబెరీస్ ఎంత ఫ్రెష్గా రెడ్గా ఉన్నాయో. ఇలా రెడ్గా ఉండే స్ట్రాబెరీస్ స్వీట్గా ఉంటాయండి, అందుకే ఇలా రెడ్గా ఉన్న స్ట్రాబెరీస్ని తీసుకున్నాను. చూసారు కదా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెరీస్ అన్నిటినీ ఒక గ్లాస్లో కానీ బౌల్లో కానీ వేసి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా స్ట్రాబెరీస్ అన్నిటినీ నేను గ్లాస్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్ట్రాబెరీస్లోకి కావాల్సిన చాక్లెట్ని ఎలా మెల్ట్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలో చూద్దాం. చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని వాటిని మెల్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. చూసారు కదండి, నేను గ్లాస్లో ఫుల్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చాక్లెట్ మెల్ట్ చేసి ఈ స్ట్రాబెరీస్లోకి వేసుకుందాం. చూసారు కదండి, ఇలా మెల్ట్ చేసి పెట్టిన చాక్లెట్ని ఇప్పుడు ఈ స్ట్రాబెరీస్లోకి వేసేసుకోండి. చూసారు కదండి, ఈ మెల్ట్ చేసిన చాక్లెట్ మొత్తం మనం స్ట్రాబెరీస్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న స్ట్రాబెరీ చాక్లెట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను అనుకునేదాన్ని, ఏముంది దాంట్లో, జస్ట్ చాక్లెట్ స్ట్రాబెరీయే కదా అనుకునేదాన్ని. కానీ కాదండి, ఇలా చేసిన స్ట్రాబెరీ చాక్లెట్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. అలా పెట్టడం వలన చాక్లెట్ మొత్తం స్ట్రాబెరీకి పట్టుకొని చాక్లెట్ గట్టిగా అవుతుంది. అప్పుడు స్ట్రాబెరీ చాక్లెట్ లాగా అయిపోతుంది. చూసారు కదండి, ఇలా రెడీ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి తినేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా చేసిన స్ట్రాబెరీ చాక్లెట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి డిఫరెంట్ రెసిపీ దొరికిందని చెప్పేసి, డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్గా ఉంటుందనేసి చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా చేసిన స్ట్రాబెరీ చాక్లెట్ చాలా బాగుంటుందండి. స్ట్రాబెరీ ఫ్లేవర్తో, చాక్లెట్ ఫ్లేవర్తో ఈ స్ట్రాబెరీ చాక్లెట్ చాలా బాగుంటుంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది, అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసిన స్ట్రాబెరీ చాక్లెట్ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.